అందరికీ నమస్కారం. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, ఒక భర్త చేసిన మోసం గురించి. చాలామంది చూసి స్పందించారు, కానీ ఆ కథ అక్కడితో ముగియలేదు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఆ తల్లి నుంచి వచ్చిన మెసేజ్, ఆమె గుండె పగిలిన కేక ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కసారి ఆగండి. భర్త చేసిన మోసం చూసాం, ఇప్పుడు ఆ భార్య పడిన బాధ వినండి. అన్నయ్య, నా భర్త అంటే నాకు ప్రాణం. కలల్లో కూడా వేరొకరిని ఊహించలేదు నేను. కాని చివరికి నన్నే ఇలా మోసం చేశాడు. నేనడిగాను, నువ్వు చేస్తున్నది సరిగ్గా అనిపిస్తుందా అని. అతను నవ్వుతూ చెప్పాడు, నేను ఎవరితో అయినా తిరుగుతాను, నువ్వేమీ చేయలేవు అని. ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించిందన్నయ్య. వీడియో కాల్ చేసి నన్నే చూపిస్తూ తన పక్కన ఉన్న ఆడదాన్ని చూపించాడు. అది అవమానం కాదన్నయ్య, అది నా ప్రాణం మీద కత్తి పెట్టినట్టుంది. కోపంతో తిట్టాను, కాని ఆ తిట్లలో కూడా నా ప్రేమే ఉంది, నా బాధే ఉంది. నేనేం తప్పు చేశాను? అతన్ని ప్రేమించడం తప్ప? అతని కోసం బ్రతకడం తప్ప? ఇప్పుడు నేను బతికే ఉన్నా శిలలా మారిపోయాను. 2 నెలలు అతనితో మాట్లాడలేదు. నన్ను నేను బ్లాక్ చేసుకున్నాను. కన్నీళ్లు దాచుకుంటూ నా బిడ్డ కోసం బ్రతుకుతున్నాను. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇంకా నన్ను వెంటాడుతోంది. ఇంత ప్రేమించిన నన్ను ఇలా ఎలా మోసం చేశాడన్నయ్య? ఫ్రెండ్స్, ఆ తల్లి పడుతున్న నరకం విన్నారు కదా. నాకైతే రక్తం మండిపోతోంది. తప్పు చేసిందే కాకుండా సిగ్గు లేకుండా వీడియో కాల్ చేసి తాళి కట్టిన భార్యకు తను ఇంకొకరితో ఉన్న అక్రమ సంబంధాన్ని చూపిస్తాడా? అసలు వాడు మనిషేనా? పశువు కంటే హీనంగా తయారయ్యాడు. ఆమె పడుతున్న వేదన వర్ణనాతీతం. కన్న తల్లిగా ఆమె గుండె ఎంతగా తల్లడిల్లిపోతుందో ఊహించుకుంటేనే నాకే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోంది. ఇది కేవలం మోసం కాదు, ఒక ఆడదాని ఆత్మగౌరవాన్ని పాతాళానికి తొక్కేయడం. ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరికి నేను స్ట్రెయిట్గా వార్నింగ్ ఇస్తున్నాను. ఆడదాని కన్నీటికి చాలా పవర్ ఉంది. ఆమె ఏడ్చినా, ఆమె నమ్మకం చచ్చిపోయినా ఆ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత బంధాలను, కుటుంబాన్ని నాశనం చేయకండి. ఇలాంటి నీచమైన పనులకు తగిన శాస్తి జరుగుతుంది. అది ప్రకృతి అయినా చేస్తుంది, లేకపోతే సమాజమైనా చేస్తుంది. జాగ్రత్త ఫ్రెండ్స్. ఒక ఆడది ఏడుస్తే అది బలహీనత కాదు, ఆమె నమ్మకం చచ్చిపోయిందనే అర్థం. ఒక భర్త తప్పు ఒక కుటుంబాన్ని నేలమట్టం చేస్తుంది. గుర్తుంచుకోండి, తాత్కాలిక సుఖం కోసం శాశ్వతమైన బంధాన్ని కోల్పోవద్దు. ఈ తల్లి మాటలు, ఆ భర్త చేసిన నీచమైన పని విన్న తర్వాత మీ గుండె ఏమంటోంది? ఇలాంటి భర్తలకు అసలు శిక్ష ఏమిటి? ఆ తల్లి ఇప్పుడు ఏం చేయాలి? మీ అభిప్రాయం తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.